జై జై శంకర హరహర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. పరాశక్తి యొక్క ఆనందం కూడా శాంతాత్మలోనే. లలిత సహస్రనామాలలో పరాశక్తికి ఒక నామం స్వాత్మానందల విభూత బ్రహ్మాధ్యానంద సంతతి అనగా బ్రహ్మ నుండి సమస్త దేవతల ఆనందాలు అమ్మవారి ఆనందంలో లవలేశం మాత్రమే. మన ఆనందం పైవాటితో పోలిస్తే అల్పాతి అల్పంగా కనిపిస్తుంది. కారణం ఏమంటే దేవాసుర శక్తులు మనల్ని నియమించడం, అవి చెప్పినట్లు మనం నడుచుకోవడం వల్లనే. మనకంటే దేవతా శక్తులు విశిష్టమైనవి, వారు అనుభవించే ఆనందం ఉన్నతమైనది. దేవతలందరిలో బ్రహ్మ అనుభవించు ఆనందం మహోన్నతమైనది. ఆ ఉన్నతత్వం స్వతంత్రను బట్టి వస్తుంది. అది కేవలం స్వతంత్రం కాదు, అతడు మహావిష్ణువు యొక్క ఆధీనంలో ఉండవలసిందే. ఆ విష్ణువు పరాశక్తికి లోబడినవాడే కనుక అమ్మవారి ఆనందం నిరవధికం, పరమ స్వతంత్రం. బ్రహ్మాది దేవతల ఆనందం కూడా ఆమె ఆనందంతో పోలిస్తే లవలేశమే అని పై నామానికి అర్థం. శక్తి పెరిగిన కొలది ఆనంద స్థాయి ఎక్కువంటున్నాం. అంత మాత్రంచే శక్తి నుండే ఆనంద స్థాయి ఎక్కువంటున్నాం. అంత మాత్రంచే శక్తి నుండే ఆనందం రాలేదు. అసలు శక్తికి ఆనందానికి సంబంధం లేదు. మనకంటే తక్కువ శక్తి కలవారిని మనం నియమిస్తున్నామని తప్పుగా అహంకరిస్తూ ఉంటాం కనుక దీనివల్ల ఆనందం రాదు. అయితే శక్తి వృద్ధి చెందిన కొలది ఆనందాభివృద్ధి పొందుతుందని ఎందుకన్నారు? నీకు శక్తి పెరిగిన కొలది నన్ను నియమించువారు కొద్దిమందే ఉంటారు కనుక ఇతరులను నియమించే అధికారం కాదు, నిన్ను నియమించే వారి సంఖ్య రాను రాను తగ్గడం, స్వతంత్రత పెరగడం తటస్థిస్తుంది. ఒక గుమస్తాకు ఆఫీసరు ఉద్యోగం వస్తే ఇతరులను నియమించగలననే భావనతో ఉండడం కాదు, తనని నియమించే పై ఆఫీసరు లేడని ఎక్కువగా ఆనందిస్తాడు. కొన్ని నిర్ణయాలను చకచకా తీసుకునే వెసులుబాటు వస్తుంది కదా. పెద్ద పెద్ద ఆఫీసర్లు చీటికి మాటికి ఒక శాసనసభ్యుని మాట వినవలసి వస్తే ఈ ఉద్యోగం కంటే గుమస్తా ఉద్యోగమే నయమని భావిస్తారు కదా. అతనికున్న స్వతంత్రత తనకు లేదని వాపోతాడు కదా. కనుక శక్తి కంటే స్వతంత్రకే ప్రాధాన్యం. కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలలో మేనేజర్లుగా పనిచేసి ఉద్యోగాలను విదులుకొని విడిగా కంపెనీలు పెడతారు. తక్కువ ఆదాయం వచ్చే కంపెనీని విడిగా ఎందుకు పెట్టావని ప్రశ్నిస్తే ఇప్పుడెవరి చెప్పు చేతలతోనూ ఉండనవసరం లేదు, హాయిగా స్వతంత్రంగా ఉన్నానని జవాబిస్తాడు. కనుక స్వతంత్రత వల్లనే సుఖం, శక్తి నుండి కాదు. శక్తితో పాటు ఆనందము వృద్ధి పొందితే అప్పుడు శక్తి నీ ఆటంకాలను నియమించిందన్నమాట. పరాశక్తి యొక్క ఆనందాన్ని గురించి చెప్పినప్పుడు ఆమె ఆనందం ఆమె శక్తి వల్ల వచ్చిందని కాదు, ఆమె అనుభవించేది స్వాత్మానందమే. అఖండమైన అపరిమితమైన స్వతంత్రమైన ఆత్మను అనుభవిస్తూ ఉంది కనుకనే. అంతేకాని ఆమె మహాశక్తి అవడం వల్ల కాదు. ఆత్మకు శక్తికి సంబంధం లేదు. బాహ్య స్థితిలోనే అనుకూలంగానో ప్రతికూలంగానో పనిచేస్తుంది. ఆత్మకు బాహ్యమనేది లేదు. శక్తి ద్వైతానికి సంబంధించింది, ఆత్మ అద్వైతానికి. శక్తికి గుణాలు చర్యలు ఉంటాయి. ఆత్మ నిర్గుణం నిష్క్రియం, అందుకే దానిని శివమన్నారు. ఆత్మానందమని గాని శివానందమని గాని వాడుతూ ఉంటాం. పరాశక్తి కూడా శివానందాన్ని అనుభవిస్తుంది. శివానందాన్ని లేదా జ్ఞానాన్ని అందరికీ ఇస్తుందని తాను దక్షిణామూర్తి అంటూ అని లలితానామాలలో ఒకటి. దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. పరాశక్తి యొక్క ఆనందం వేరు, మన ఆత్మానందం వేరని కాదు. ఆత్మ అని ఎప్పుడైతే అన్నామో పెద్ద చిన్న తేడాలుండవు. ఆ ఆత్మానందం సమగ్ర శక్తితో ఉండగా కొద్దిపాటి శక్తితో సమస్త జీవులలోనూ ఉంటుంది. ద్వైత స్థితిలోనున్న బ్రహ్మ అనుభవించే ఆనందం కంటే అద్వైత స్థితిలోని ఆనందం అపరిమితమని సారాంశం. ఆ ఆనందం సంపూర్ణ శాంతితో అనుభవిస్తున్నాననే భావనతో కూడినది.